అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆగురు దోస్తులు, ఒక నిమిషం వీడియో అయితే స్కిప్ చేయకండి. మేము పెట్టిన వీడియోలో చాలా మంది క్వశ్చన్స్ అడిగిర్రు. ఏమని అంటే, నిజంగానే ఆత్మ వచ్చి వాళ్ళ మీదకి వచ్చి చెప్పిందా నర్సక్క అని అడిగిర్రు. దోస్తులు, మీకు వీడియో అయిపోయినాక లాస్ట్లో మేము ఏం చెప్పినామో కొంచెం చూడండి. వీడియో అంతా స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు, మళ్ళీ మీరే రివర్స్గా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా వాటి కింద ఇంకా వేరే వేరే కామెంట్స్ వస్తున్నాయి. మేము చెప్పేది కొంచెం జర లాస్ట్కైనా ఫస్ట్కైనా ఏదన్నా స్టోరీ గురించి ఏదన్నా ఉంటే ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదంటే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. అది చూడక మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, మళ్ళీ మీరే ఆన్సర్స్ వేసుకుంటున్నారు. వాటి కింద ఇంకా ఎవరో ఏదో ఏదో అంటున్నారు. మేము రియల్ స్టోరీ కాబట్టి రియల్గానే చేస్తున్నాం దోస్తులు. మీకు స్టార్టింగ్లో చూసే చెప్పినాం కదా, ఒక రియల్ స్టోరీ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇదైతే రియల్ స్టోరీ అని చెప్పేసి అయితే మేము చేసినాం. వేరే ఎవరినో కాపీ చేసుకుంటా పెట్టాల్సిన అవసరం లేదు. మన ఛానల్స్ని చూసే వేరే వాళ్ళు రియల్ స్టోరీ అని సంథింగ్ స్టోరీస్ చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, జస్ట్ ఇది మాకు తెలిసిన స్టోరీ మీ ముందుకు తీసుకురావాలి, చూద్దాం మన ఛానల్లో మరి వీడియో అనేది ముందుకు పోదా అనేది అయితే ప్రయత్నం చేసినాం. మీ అందరి దయ వల్ల వీడియో అయితే ఈ సిరీస్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ అయింది. మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ కన్నా మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అయితే చాలా సక్సెస్ అయింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మంచి కంటెంట్తో మరో వీడియోనైతే తీసుకురాబోతున్నాం అన్నమాట. ముంగట సోది చెప్తారు, వెనక సోది చెప్తారు అని వీడియో చాలా మంది స్కిప్ చేస్తున్నారు. జరా మీకు ఏదైనా డౌట్ ఉంటే కొంచెం మేము చెప్పేది ముందట లేదా వెనకాల కొంచెం వినండి, అర్థమైపోతుంది. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 69 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. ఏమైంది బిడ్డ? రా 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 అని ఫోన్ చేతివి, వచ్చినాక కుయ్యమంటలేవు. అసలు ఏమైంది? ఏం లేదు నాన్న, ఆ శ్రీనుది ఆత్మ నాతోటే తిరుగుతుంది. నాకంతా రాత్రి అయితే భయం అగులు బుగులు అవుతుంది. నేను చెప్పినప్పుడు ఇన్నావే బిడ్డ? ఆయనను వేసుకోయే, లేకపోతే ఒక్కసారన్న ఫోన్ చెయ్యే, మళ్ళా సత్తే నీ మీదకి వత్తదే అని చెప్తానే ఉన్నా. ఈయనకపోతివి. ఏ రాత్రంతా కొద్ది భయపవుడా అవ్వా, అస్సలు పడుకునుడే లేదు. తాత అని పిలుసుడు, నేనేమో లేచిపోవుడు. అవునా, గంతగురం అవుతుందా అనే? అవునవ్వా, ఆత్మ బిడ్డ సుట్టే తిరుగుతాంది. ఏం చేసుడో తెలుస్తలేదు. మరి ఏడుకన్నా పట్టుకపోదామా? పట్టుకపోడు కాదే అమ్మా, ఇప్పుడు నాకు పొద్దులు పడ్డాయి కదా. మీరందరూ సంతోషంగా ఒకే ఇంట్లో ఉండాలి. నాకు పుట్టబోయేది బిడ్డనో కొడుకో, నువ్వు నా ఇంట్లోనే కానీ మీరందరూ సంతోషంగా ఉండడం నేను చూడాలి. నా చివరి కోరిక నువ్వు తీర్చల్లా అని ఒకటే ఏడిపే కనిపించి. అవునా? అవునానా, నువ్వు మా ఇంటికి పోయి అక్కడనే ఉండు, నేనే మళ్ళా నీ కడుపులో రూపంగా వస్తున్నా అని చెప్తుండు. అందుకేనేమో గిట్లా జరిగేది ఉందనే కావచ్చు దేవుడు నిన్ను కడుపు తీపియలేదు. అవును బిడ్డ, నాకు అదే అనిపించింది. గిట్లా జరిగేది ఉంది కాబట్టే ఈ శ్వేతవ్వను కడుపు తీపించుకోనియలేదు దేవుడు. ఆ పిల్లగాడు చచ్చే, ఇప్పుడు ఆ పిల్లగాడు చేసిన కడుపేనాయే. ఇక ఆయననే అత్తాండా ఏంది? అమ్మా నాన్న బాగా ఏడుతుర్రు శ్వేత. నువ్వు పోయి అక్కడుండి పిల్లను కంటే వాళ్ళు ఆ చిన్న పిల్లల రూపంలో నన్ను చూసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు. నువ్వు కూడా ఆస్తి అంతస్తులా నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని రాత్రి కలలొచ్చి చెప్పిండమ్మా. నాకెందుకో భయం అవుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పినా. ఏందయ్యా గిట్ల చెప్పబట్టే బిడ్డ? ఈ అవ్వ సచ్చినాక కూడా ఆత్మ ఈ బిడ్డ సుట్టే తిరుగుతుంది అని అంటే, ఆయన పానం పోయేటప్పుడు ఎంత దల్లడిచ్చిండో శ్వేత గురించి. కరెక్టేనే, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్నప్పుడే ఇది బొమ్మంటే ఓకపాయే, ఆయనే చచ్చిపాయే. చచ్చినాక దీన్ని వాళ్ళు ఇంట్లోకి రానిస్తారా? ఎంత అయినా వారసత్వం అయినా కూడా మా కొడుకు నువ్వు చంపిందానివి, నువ్వు మా ఇంట్లో ఎందుకు వస్తావు అని వాళ్ళు దీన్ని బయటకు గెంటరే. ఇది కూడా కరెక్టే, కానీ అమ్మ అయినా లేనిది నేను వాళ్ళ ఇంట్లో ఎందుకుంటానే? చెప్పు, చూసినోళ్ళు కూడా నోట్లా తూ అని ఉంచుతారు. పోరడు చచ్చినాక గీదచ్చి గీడున్నది, అదే ముందే అత్త అయిపోవు కదా. పోరడు బతుకురు
అసలు వాడరానే? ఇక వాడతారు. లోకం అనేది కాకులు నాలుకే 4 రకాలు మాట్లాడుతుంది. ఈ చుట్టూ తిరగకుండా ఆత్మ ఏదన్నా ఏపించితే మంచిగుండు. పొద్దులు పడే నువ్వెప్పుడు డెలివరీ అయ్యేది తెలియదాయే. నువ్వు ఇక్కడనే ఉండే బాపు పోతే ఓని గాని ఇక నువ్వు పోకు. అదే బిడ్డ ఉంటానే వచ్చినా. నేను ఇక ఈయన్నే తోలేసి పోదామని నేను కూడా వచ్చిన బిడ్డ. మరి రమ్మా రాయే అని ఫోన్ చేసింది. ఏమైంది బిడ్డకు అని తెలుసుకుందామని నేను ఈడిదాకా వచ్చిన. అయితే గట్లా తిరుగుతాందా ఆత్మ? మనకచ్చి చెప్తే లాభమేమున్నది? అలా అయ్యా అవ్వ గిట్లా ఏమన్నా చెప్పుతాండో మరి ఇట్లనే. ఏమో తాత, అది మనకు తెలియదు. నువ్వు భయపడకవ్వా. నీకు భయం అవుతుందా ఏంది? దాని దగ్గర పోయి బొట్టు పట్టుకత్తాగు. బొట్టు పట్టుకొచ్చి ఇంత పెడితే రాత్రి నీకేం కలలా కనబడు. నీ పక్కకు నేనే వండుకుంటా తీయి. నువ్వేమో బాధపడకు. బాధపడు ఇష్టపెట్టే అమ్మా. కానీ నన్ను అక్కడింటికి పో అని గట్లెందుకు అంటుండు? పుట్టబోయేటోళ్ళు ఇప్పుడు ఆడగనుడు ఎందుకు? నేను వాళ్ళ ఇంట్లో ఎట్లుండగలుగుతా? నువ్వు గాళ్ళింట్లో ఉంటావు. నా చివరి కోరిక తీర్చు అనుడు. చివరి కోరిక లేదు, ఏ కోరిక లేదు. నువ్వు ఏం చేస్తావు బిడ్డ? ఆయన చచ్చినాక వాళ్ళింటి కాడ పోయి ఉంటే ఎట్లా పాడైతుంది? భలే పో, భలే కోరికలు కోరుతారు సచ్చినోళ్ళు. గట్నే కోరుతారు. నువ్వు సప్పుడేక ఉండు. పిల్లగాడో పుట్టినాక 21 వెళ్ళినాక నేను తీసుకొని పోనా? అక్కడనే బతుకుదువు. అంతే, పిల్లగాడ పుట్టినాక 21 అయినాక అటే పట్టుకపోతాం బిడ్డ. నువ్వు తాత దగ్గర ఎందుకుంటావు? ఉండు లేదిగా. సరేనే బాపు, నాకు భయం అవుతుంది. భయం లేదేం లేదు, సపరేకుండు. ఏమైందిరా తమ్మ, పొలం కాడికి పోతలేవా? పోతన్నా. అయ్యో మటను తీసుకొచ్చి లతకిచ్చి పోతా అని. ఎందుకురా తమ్మి ఇవాళ మటను? ఇక లతను తీసుకుపోవడానికి అల్లవా అమ్మును నాన్న అత్తారే అన్న. ఇక లత కూడా పోతుంది. అది నా వేయిందట కదా. అయ్యలేదో దుర్గమ్మకి వేసుకుంటుర్రని వాళ్ళ అయ్యొచ్చి దొరకపోయిందట. ఇక నేను పనికి పోతున్నరా, పొయ్యి ఆన్నుండటే పోతా. ఇక లత పోతుందా అయితే? అవును బావా, పోతున్నా. ఇక మళ్ళీ ఎప్పుడు కలుపుతాను? అయ్యో మరదలు ఉంటే అయిపోవు కదా మరి. యా కష్టమైతలేదా అన్న? రోజులు పడ్డ కొద్దీ దానికి మొత్తానికే సాతనైతలేదు. యా అన్ని నేనే ఎత్తానా గాని ఎంతైనా ఇక నాకు కష్టమే అవుతుంది, దానికి కష్టమే అవుతుంది. యా మళ్ళా డెలివరీ అయినాక వస్తుంది. అయితే బాయ్ మరదలు, మరి మాకు కొడుకు ఇస్తావో బిడ్డనిస్తావో గాని జాగ్రత్తగా ఉండు. ఎవరొచ్చినా ఏం కత్తి బావా మనకు. నాకైతే ఫస్ట్ మహాలక్ష్మి రావాలని ఉన్నది. ఇక మాకెవరినిస్తాడో మీకెవరినిస్తాడో చూద్దాం. ఇక నేను పనికి పోతున్నా, మరి ఇంటికెళ్ళి చూడమని చెప్పుదామని నేను అనుకున్నా గాని ఇక లత పోవట్టే. ఏముందన్న ఇంట్లో? సరే తమ్మా, మరి నేను పొయ్యత్తా. టిఫిన్ పెట్టుకపోతలేవా అన్న? టిఫిన్ ఎక్కడిది? ఇక రజిత లేనే లేకపాయే, వంట వేయలేదురా తమ్మా. అయ్యో బావా, ఒక్క మాట ముందంటే నేను తొందర వంట చేసి టిఫిన్ పెట్టపోదునా? బయట హోటల్లో తింటది లత. సరే తీ బావా, మరి పోయిరా. పోతాన్నా, జాగ్రత్తగా పో లత. సరే, ఇక ఇయ్యాల అత్తరు కానీ రేపు పోతా కావచ్చు. ఇయ్యలేడబోతరే, రేపు పంపిస్తా. సరేరా. నేను మటన్ తీసుకొచ్చి ఇచ్చిపోతా, వండు. నేను పొలం కాడికి పొయ్యత్తా. సరేనండి. తిన్నవా ఏ పుష్ప? తిన్నా నర్సక్క. తిన్నారా మీరు? మేము తిన్నమే. అట్లా అని దగ్గర కొసేపు కూసుండి పోదామని ఇటు మొక్కి అత్తాను. ఏం కూర వండినవే? నిన్నటిదే టమాటా చారు ఉంటే గదే పోసుకొని తిన్నాం నర్సక్క. ఏది మనసున పడతలేదు. ఎటు చూసినా కొడుకే గుర్తుకత్తాండు. ఇల్లంతా చిన్నవేంది నర్సక్క. ఇంట్లో ఎవరు లేకపోయే. ఎటు చూసినా నేను ఒక్కదాన్ని, అయినే ఒక్కోడేనాయే. ఇల్లంతా గుడ్డి గుడ్డి ఉన్నది. నా కొడుకుంటే అటు తిరుగుడు ఇటు తిరుగుడు, అటు వేయండని ఫోన్ చేసుడు, ఇటు వేయండని ఫోన్ చేసుడు. ఎప్పుడు వస్తావురా కొడుకు అనుడు. అమ్మ నాకు గిదండే అను, అమ్మ నాకు గదండే అను. ఇప్పుడు అట్లా ఎవ్వరు అనటోళ్ళు లేకపాయే. అయ్యో యా అనిపిత్తదే బాధ, ఎవరికైనా అనిపిత్తది. ఎప్పుడన్నా కలల్లా కనబడుతున్నాడే? రోజు కనబడతాడు నర్సక్క. ఏడ్చుకుంటా వంట కదా తలాపుకత్తాడు. అమ్మ ఏడవకంటాడు. ఏందో ఏందో చెప్తాడు. అవునా? ఏమని చెప్తాండు? ఏమో మల్లక్క శ్వేతను తోలుకొచ్చుకోమని చెప్పుతాండు. ఆ పుట్టేది వారసురాలో వారసుడో గాని మనింటి వారసులైతారమ్మా. నన్ను అల్లా చూసుకోర్రి, మీకు బాధ పోతుంది అని అంటాండు. అవునా? నిజంగా చెప్పిండా అట్లా?
అలా చెప్పిండు. ఆత్మ పోషక్క మీదకి వచ్చి కూడా చెప్పింది గిట్లా తోలుకచ్చుకోర్రి అని. ఆ పుట్టెటోళ్ళులో నేను ఉంటా, నన్ను అల్ల చూసుకొని మంచిగా సాదుర్రి పెంచుర్రి. ఇంత ఆస్తున్నది శ్వేత కడుపులున్నది మన వారసత్వమే అమ్మ, తోలుకచ్చి ఇంట్లో పెట్టుకోర్రి అని చెప్పుతాండు నర్సక్క. కానీ నా కొడుకును ఎంపిన దాన్ని నేను ఎట్లా తోలుకచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా? నువ్వు తోలుకచ్చుకుంటానంటే అది అత్త అదేమన్నా? నా మనసు ఒప్పుతలేదు. నా చివరి కోరికమ్మ, నా ఆఖరి కోరిక తీర్చుర్రి. మనమందరం సంతోషంగా ఉండాలి అనంటే శ్వేతం దోలుకచ్చుకొని ఇంట్లో పెట్టుకో, పుట్టేటోళ్ళను మంచిగా జాదుర్రి, నేనే అనుకొని చూసుకోర్రి అని మాట్లాడుతాండు. చెప్తాండు కానీ నా మనసు ఒప్పుకుంటలేదు. అయ్యో అవునాయే, ఇక మరి ఏం చేస్తావు? అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అది కడుపు ఉంచుకునుడు గిందికే ఉంచుకుంది కావచ్చు, ఆ దేవుడు గిందికే ఉంచుకోపిచ్చిండు కావచ్చు. ఎట్లాగో శ్రీని అనిపోతాడు, ఆ పుట్టెళ్ళ దాంట్లోనన్నా వీళ్ళు చూసుకొని బతుకుతారని కావచ్చు. ఏమోనే ఇక గట్లనే ఉన్నది. ఏమో నర్సక్క, ఎట్లనో ఏమో గాని నాకు మనసున పడతలేదు. అట్లా చెప్పినప్పటి ఉంది ఏం చేయాలో అర్థమైతలేదు. అరే ఏం చేసిరేందే, మరి అట్లా కూడా నయమే కదా. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇంత బాధ అనేది కూడా పోతుంది, బాధను కూడా మర్చిపోగలుగుతాం కదా. నీ కొడుకేనే ఆ చిన్న పిల్లగాని రూపంలో అత్తడు కావచ్చు. నిజంగా అంతే అంటావా నర్సక్క? ఏమో మరి నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఓసారి దానికి ఫోన్ నంబర్ ఉంటే కొట్టపోయినవు గిసొంటి సంగతి మరి ఏంది అని. ఏమో దానికి ఫోన్ చేసి మాట్లాడాలంటేనే నాకంతా మంటలెత్తంది నర్సక్క. అవునా? ఏది ఓసారి ఎయ్యి, నీకు మాట్లాడబుద్ధి కాకపోతే నేను మాట్లాడతా, నాకు ఇయ్యి. నంబర్ చెప్తా, నువ్వు కొట్టు నర్సక్క. ఇగో ఇల్లున్నది ఫోన్లో చూసి. చెప్పే, అది ఇదెవరిదో నంబర్ అని ఎత్తుతుందో లేదో. హలో హలో, ఎవరు? ఓ శ్వేత, నేను నరసమ్మను, గుర్తుపట్టినవా? గుర్తుపట్టినా. ఏమైంది పిల్ల, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావు? మంచిగానే ఉన్నా. ఎన్ని నెలలు పడ్డాయి ఇప్పుడు? పొద్దులు పడ్డాయి. ఓహో, పొద్దులు పడ్డాయా? ఇక అప్పుడో ఇప్పుడోనా? ఉన్నారు సక్క, అందరూ మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే పాడైనాం గాని అయితే ఇప్పుడు నేను ఈ శ్రీనోళ్ళ ఇంటికాడ ఉన్నా. అవునా? ఎందుకు, ఏమైంది? ఏమవుడు కాదు, నీకు తెలిసే ఉంటది కావచ్చు, సీను చచ్చిపోయిందని. గాని అయితే మీ సీనోళ్ళ అమ్మ కళలకు అచ్చుకుంటా చెప్పుతాండట, శ్వేత కడుపులా పెరిగేది నా బిడ్డనే తెచ్చి ఇంట్లో పెట్టుకోర్రి, అందరూ కలిసి ఉండుర్రి, సంతోషంగా ఉండుర్రి అని చెప్పుతాండట, ఏడ్తాండట. నేను వాళ్ళ రూపంలో అత్త, నన్ను మంచిగా సాదుకోర్రి, పెంచుకోర్రి, అందరూ సంతోషంగా ఉండుర్రి అని చెప్తాండట వచ్చి. మరి నువ్వు ఏమంటావు? ఇగో నర్సక్క, నీకు అన్ని తెలుసు ఏమైందో ఏం కథనో అనేది. శ్రీను నన్ను మోసం చేస్తేనే నేను ఇక్కడ దూరం వచ్చి బతుకుతున్నా. కడుపులా బిడ్డని చూసుకొనైనా బతకాలే అని సావకుండా ధైర్యం తెచ్చుకొని ఈడ బతుకుతాన్నా. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళ దాంట్లో పెరగాలే నా పిల్లలు అంటే నేను ఎట్లా పెంచుతా చెప్పు? అదే గాని మరి వాళ్ళ కొడుకు చచ్చిపాయే, ఆయన ఎందుకు చచ్చిండో కూడా తెలుసు, అది కూడా నీ వల్లేనాయే. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు బతుకు కావచ్చు. కొడుకునైతే పొట్టన పెట్టుకున్నావు, మరి అన్ని నువ్వే చేసుకుంటా పోతే వీళ్ళ కోసం ఒక్కటి చేస్తే ఏమైతుంది నీకు? వీళ్ళకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? వీళ్ళు ఇప్పుడు కొడుకును దూరం చేసుకున్నామని బాగా బాధపడుతుర్రు. అదేదో నువ్వు ఇక్కడ వచ్చి ఉంటే ఆ పిల్లగాని రూపంలోనో పిల్ల రూపంలోనో శ్రీను చూసుకొని వీళ్ళు సంతోషంగా ఉంటారు, నువ్వు కూడా సంతోషంగానే ఉంటావు కదా. ఇళ్ళకి వచ్చి ఏడ్తాండట, చివరి కోరిక తీర్చుర్రి అని అంటాండట. అయ్యో నర్సక్క, నా కలల్ల నీడల్లా నాకు కనబడుతుండు, ఆయన ఆత్మ నా చుట్టే తిరుగుతుంది. నాకు భయము అవుతుంది. రాత్రనక పగలనక ఎప్పుడు అంటే అప్పుడు నా చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అదే ముచ్చట చెప్పిండు. మా ఇంటికి ఓ అక్కడనే పిల్లను పిల్లగాన్నో గాను ఆన్నే బతుకు అని చెప్పుతుండు. కూడా చెప్తాండా? అవును. అయ్యో, మరి ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ బాధ కూడా కొంచెం పోతుంది కదా. ఎందుకు అనంటే ఇక మీరు తప్పే చేసిర్రో ఒప్పే చేసిర్రో ఆ భగవంతునికి ఎరక. కానీ ఇద్దరైతే తొందరపడ్డరు, నీకైతే కడుపు అయింది. వీళ్ళకు ఫస్ట్ అర్థం కాక నిన్ను దూరం కొట్టిర్రు అయితవాయే. కానీ మరి ఇప్పుడైతే శ్రీను చేసిన కడుపునైతే నువ్వు మోస్తున్నావు. ఇప్పుడు పుట్టేటోళ్ళు ఎట్లాగో వీళ్ళ వారసులే అని అంటారు, మరి అదేదో ఇన్ని వచ్చి బతుకుతే అయిపోతుంది కదా. హలో అవ్వా, నేను వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. చెప్పవ్వా.
కరెక్టేనవ్వా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఉంటేనేమో వచ్చి బతికిన ఓ సింగారం ఉంటది. ఆ పిల్లగాడు చచ్చిపాయే. చచ్చిపోయినాక నా బిడ్డ చాడుంటే ఎట్లుంటది? వాళ్ళు నా బిడ్డను ఎట్లా చూసుకుంటారో. ఇక పుట్టినోళ్ళనంటే వాళ్ళ వారసులో వారసురాల్లో అని మంచిగానే చూసుకుంటారు. కానీ నా బిడ్డను టార్చర్ చేసి నా బిడ్డను నువ్వు ఏవట్టే నా కొడుకు చచ్చిండని నా బిడ్డను టార్చర్ చేసి నా బిడ్డనేమన్నా ఎత్తే మా బతుకెట్లనవ్వా? పుష్ప, మేము నీ బిడ్డంతా మూర్ఖులం కాదు. ఓ మనిషిని చంపే అంత మూర్ఖులమైతే కాదు. ఆ పుట్టినాక వారసునో వారసురాలనో మాకు తెచ్చి ఇయ్యుర్రి. మేము సాదుకుంటాం, పెంచుకుంటాం. మా మీద నమ్మకం లేకపోతే అది రాకపోని, మాకు అవసరం లేదు. మా కొడుకును చంపినందుకు ఆ పిల్లగాన్నో పిల్లనో పుట్టినాక తెచ్చి మా చేతుల వెట్టుర్రి. మా కొడుకే వచ్చిండని మేము బతుకుతాం. ఆ పిల్లనో పిల్లగాన్నో పెంచుకుంటా. ఇక మీకేయడానికేనవ్వా అది ఇన్ని నెలలు కట్టపడి బాధలతోటైనా దేనితోటైనా కడుపులా మోసింది. మీరు ఏమైనా అనుకోర్రి, ఎట్లయినా వేసుకోర్రి. మాకు అవన్నీ అనవసరం. అది అచ్చిడు ఉంటుందా ఉండదా అనేది మాకు అనవసరం. కానీ పుట్టేటోళ్ళని మాత్రం మాకే ఇయ్యాలే. ఎందుకు అంటారా? అల్ల నా కొడుకు ఆత్మ ఖచ్చితంగా ఉంటుంది. నా కొడుకు మేము చూసుకోవాలి. మేము చూసుకొని బతుకుతాం. అట్లా ఉన్నన్ని రోజులైనా పుట్టినోళ్ళ దాంట్లో నా కొడుకుని చూసుకొని బతుకుతాం. ఈ బిడ్డ ఏవట్టే నా కొడుకు చచ్చిండు. అది లోకమంతా తెలుసు. అది ఒక్కపోని చేసి ఉంటే నా కొడుకు బతుకు కావచ్చు. ఏమో అవ్వా, ఆయన ఉన్నప్పుడు అవే బాధలు పెట్టిర్రు మమ్మల్ని. ఆయన చచ్చినాక ఇవే బాధలు పెడుతుర్రు. అసలు కడుపు ఎవరికైందో ఏ 10 మంది దగ్గర వన్నదో అని అప్పుడు మాట్లాడిర్రు. ఇప్పుడేమో మాదే వారసత్వం, మా కొడుకును చంపినందుకు ఆ పిల్లనో పిల్లగాన్నో ఇయ్యుర్రి, మేము చదువుకుంటాము అని అనబడుతుంది. అంతా మీదే నడవబట్టే. ఇక నా బిడ్డ అత్తే మీ దగ్గర బతుకుతుందన్న గ్యారంటీ ఉన్నది. ఎంత సంపుతారు, చచ్చిందంటారు. నీ బిడ్డ నా కొడుకును దూరం చేసింది మాకు. కాబట్టి నీ బిడ్డ ఇప్పుడు రాను చెయ్యాయిడు ఉండా అని అంటుంది కదా. రాకపోని రమ్మనెవడు బతిలు మాడతలేడు. కానీ పుట్టిన రోజే మాకు చేతుల పెట్టుర్రి. మేము బంగారం లెక్క సాదుకుంటాం. మా వారసత్వం కాబట్టి మేము సాదుకుంటాం. ఏదో అప్పుడు అన్ని మాటలు అన్నం. మీరు మమ్మల్ని అన్నారు, మేము మిమ్మల్ని అన్నాం. ఆ మాటల గురించి కాదు. ఇప్పుడు నా కొడుకును దూరం చేసిర్రు మీరు అందరు కలిసి. ఎట్టంత కొడుకు రావాలంటే ఎట్లత్తడు? ఆ బాధ దూరమైన కన్న తల్లికే తెలుస్తుంది. ఇప్పుడు నీ బిడ్డకు ఆ పుట్టేటోళ్ళు దూరం అయితే అప్పుడు తెలుస్తుంది బాధ అనేది. ఇక నేను దూరం చేసుకోవడానికేనా కడుపులా మోసేది? నువ్వు మోసినావు, నేను కాదంటలేను. పిల్లనో పిల్లగాడో ఉడితే ఇడికి పట్టుకొని వచ్చి ఉండి ఇక్కడ మంచిగా ఉంటావా ఉండు. లేదు అనంటే ఆ పిల్లనో పిల్లగాడనో మా కొడుకు కోరిక మేరకు వాళ్ళను మాకు ఇయ్యి మేము చదువుకుంటాం. చూసినావా నర్సక్క ఆమె ఎట్లా మాట్లాడుతుందో? నా కన్న పేరు ఎటన్న పోని గాని ఆమె చేతిలో పెట్టాలా నేను? ఆ కన్న పేగును దూరం చేసినావుగా, అదే దొంగముండ నువ్వు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, అర్థమైందా? నేనేం నీకు ఫోన్ చేసి నీ ఇంటికి అత్తని ఇంట్లో అంటా అని అంటలేను. ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు తిడితే ఈడ పడటానికి ఎవ్వరూ లేరు, గుర్తుపెట్టుకో. నర్సక్క ఉండు. హలో హలో, చూసినావా నర్సక్క దాని బలుపు మాటలు? దాని మాట వింటేనే నాకంతా కాలబెట్టే అంత కోపం వస్తుంది. కరెక్టేనే, కానీ కోప్పడితే లాభం ఏమున్నదే? ఇప్పుడు మీరు దాని కాళ్ళ కాడికి పోవాల్సి వస్తుందా లేదా? నేను అదే చెప్తాన్నా. దాన్ని ఎవడు రమ్మంటలేడు. పుట్టినోళ్ళను మాకు ఇస్తే మేము చదువుకుంటామని అంటన్నా. గట్లిత్తారెవరన్నా? ఇది ఇయ్యాలే. నా కొడుకుని నాకు దూరం చేసింది దొంగముండ. ఏమో తీయే, వాళ్ళు ఇస్తారే పుట్టినోళ్ళను. మీరు భలే గమ్మతి మాట్లాడతారు. ఎందుకు ఏరో నేను కూడా చూస్తున్నారు సక్క. దాన్ని అచ్చి ఉండంగా నేనేం అద్దానా? అది దాని ఇష్టం. కానీ పుట్టినోళ్ళు మాత్రం నా ఇంట్లోనే ఉండాలి. నా కొడుకును దూరం చేసినందుకు నా కొడుకును వాళ్ళ రూపంలో నేను చూసుకోవాలి. అయితే చూసినవా అమ్మ, అది ఇప్పుడే గట్లా మాట్లాడుతాంది. నేను దాని ఇంట్లోకి పోతే నన్ను బతకనిస్తారే వాళ్ళు. నువ్వు అన్నట్టే నన్ను చంపుతారు, అదే చచ్చిందని అంటారు ఆ కోపంలా. సరే బిడ్డ, వాని జోలద్దు, వాని కథద్దు. వాడు సచ్చిండు, అయిపోయింది. ఇంకా వీళ్ళు నీ ఎంబడ ఎందుకు వాడు? వాళ్ళకు కూడా శ్రీనచ్చి చెప్పిండు అని చెప్తలేదా? అందుకే ఫోన్ చేసినామని అంటలేదా? ఏమన్నాను కొంటి ఇవాళ రేపు మొగుడు ఉండంగానే అత్త మామలు టార్చర్ చేసి చంపుతారు కోడళ్లను.
అయ్యో చెప్తాన్న బిడ్డ సాత్రానికి ఆ ఇంకా నువ్వు ఒక్కదాని ఉంటే నిన్ను బతకనిస్తారు మరిగా నువ్వైతే ఏం ఆలోచించకే ఆలోచించుకొని టెన్షన్లకు నీకేదన్నా అయితే ఇప్పుడు పెద్ద గోస అసలే కడుపుతోటి ఉన్నావు ఏమో తీయమ్మా నా బతుకు లాస్ట్కు ఏటైతుందో సత్తనో బతుకుతానో అట్లా నాకు బిడ్డ నిజమే అమ్మా ఈ బాధలకు నాకు భరించా తరమైతే లేదు అబ్బా ఏమంట విని ప్రేమించున్నో అప్పటిసుంది నాకు ఏదో ఒక బాధ వస్తూనే ఉన్నది అందుకే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా ఉన్నోళ్ళతోటే కష్టమైన సుఖమైన బతకాలే సావాలే ఒక్కసారి మెడల 3 ముళ్ళు వడ్డాయనంటే ఏదైనా తప్పు చేసినవా చేసేటప్పుడు ఏర్పడది అది గుడ్డిది అని తర్వాత ఇన్ని బాధలు అనుభవించాల్సి వస్తుంది బిడ్డ నిజమే అమ్మా నేను చేసింది చాలా అంటే చాలా తప్పు నేను రాముతోటి ఉండేది ఉంటే ఎంత సంతోషంగా ఉందునో ఇప్పటికీ ఇప్పుడు చూడు ఆయనే మంచిగా సెటిల్ అయిపోయిండు మేమే నా బతికిట్లేసింది వాడు సచ్చే మరి అంటావు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుడు తప్ప ఏం లేదు మల్లయ్య నేను పెగ్గు ఏపిచ్చినట్టు నీ పెండ్లానికైతే చెప్పకు మళ్ళా నీ పెండ్లం వచ్చి నా పెండ్లానికి చెప్తుంది నా పెండ్లం నా నెత్తి కొరుగుతుంది ఓకేనా ఇక పోతానా అప్పుడేక బుక్కడంత తిని పండు ఉల్లి పెట్టకు మళ్ళా మల్లికి అర్థమవుతుంది నేనెందుకు కొడతానే శంబా అది సర్తాడ మంచాల పడుతుంది నేనంటే ఉచ్చ ఉచ్చ పోసుకుంటది మరి గట్నే ఉండాలి అలసుగా నెత్తి మీద ఎక్కించుకున్నాం అనుకో నెత్తంతా కొరుగుతారు ఇగబో ఆకలి బగ్గైతాంది పోతన్నా ఎలాగో రోడ్ మీద అటు ఇటు సోరుకుంటా పడేవు పెద్ద ఫుల్లు బాటిల్ వేస్తున్నా నేను చక్కగా పోతా మళ్ళా నీకు తెలుసో తెలియదో అట్లుంటది నాతోటి నీ గురించి తెలియదా నే తెలుసు రైట్ ఇక తిని బజ్జుకో ఓకే రైట్ ఆకలి చంపుతాంది ఇది ఉన్నదా లేదా ఏనన్నా చచ్చిందా పోయి ముచ్చట్లకు మూతులు చాపుతుంది ఇది మళ్ళీ ఉన్నావే మళ్ళీ ఈ ముసలోడు ఎడవేండో వచ్చిండా లేదా ఏడవైనవే ఏంటి ఏడబోయి చచ్చినవే మొగుడు వచ్చే వరకు ఇంట్లో ఉండాలి మొగనికి బువ్వ పెట్టాలని తెలియదా అనే మళ్ళీ ఈ నోట్లింత ఉచ్చవొత్తే 70 దాకా వచ్చినవరా మళ్ళా నువ్వు మళ్ళీ నేనెన్నో తాగుతానే నేను మొగోణ్ణి నువ్వు ఆడిదానివి ఇంట్లో ముసుకేసుకొని ఉండక ఊరంతా నైట్ వేసుకొని తిరగత్తన్నా అవే నా ఇజ్జత్ అంతా తీసి బజార్ మీద పెడతాను నీకున్నది పాసువన్ల ఇజ్జత అని నేను తీసి బజార్ మీద పెడతాన్నా బగ్గా బలిసింది బాడకవు నీకు 70 దాకా వచ్చినావు 7 పైసలు మళ్ళా తీసినావు చిటికేస్తే పైసలు వస్తాయి నాకు నీ పైస ఏమనికి కావాలే నీ పైస నీ బొంద మీద పెట్టుకొని పో రేపు పొద్దుగాల అన్నం తింటాన వరకు అన్నం ఉండదు నువ్వు ఉండవా ఓరు ముసలోడా గంజు నిండా అన్నం ఉన్నది అన్నం ఎవడు తిన్నాడు అన్నం ఉన్నదల్లా షారి చేసిన తినిపో బెదిరిత్తన్నా అవే మళ్ళీ నువ్వు వేస్తే నేను తింటా నన్ను తక్కువ అంచనా చేస్తావేమే నీ అవ్వ పెగ్గేసినా అని కాదు ఎప్పటికైనా గుర్తు పెట్టుకో భర్తకు భార్య గారవం ఇయ్యాలి గారవం కాదు గౌరవం భార్య భర్తకి ఇయ్యాలి భర్త భార్యకి ఇయ్యాలి అప్పుడే ఇద్దరు ఒకరికొకరికి ఇచ్చుకున్నప్పుడే మంచిగుంటది నువ్వు నాకెప్పుడన్నా ఇచ్చినావా నాకేమైనా నగలు పెట్టినావా నాకేమైనా పైసలు సంపాదించి పెట్టినా అవురా ముసలోడా ముసలితనానికి వచ్చినాక నన్ను పట్టుకొని ఏడతాన్నావు పో ఏనన్నా ఓర్ని అవ్వ ఏదన్నా అంటే పోమాటవేమే ఏడికి పోవాలి నేను నడు బుక్కడంతా ఎద్దుపా ఏత్తపా ఈ లింగి ఇంట్లున్నట్టున్నది కదా నా మరదలు పూసి ఏం చేస్తాందో మరదలా మాణిక్యమా నన్ను చూస్తేనే మూతి తిప్పుకోబడితే మేమే మరదలా ఈ బాడుకోవు గటేటో పోతాడు ఓ పోసవ్వా దాన్నెందుకో వెళ్తాండు చూద్దామాగు
దాంతోటి ఏం మాట్లాడతాడో ఇలా రాయబారం ఏం నడుతుందో మరి నేనేమో చక్కగా ఇంటికాడ ఉంటలేకపోతిని. ఏంటి బావా ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇక్కడ లింగక్కను పెట్టుకొని వీడు నన్ను ఏం చెప్తానవు అని అంటాడు. ఏం లేదు బావా అట్టుగానే ఉన్నా. ఏమైంది? నేను వేసుకున్న అంగి ప్యాంటు ఎట్లున్నది? ఎందుకు అడుగుతాను? అబ్బా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది గాని అందుకే వీడు టీకుటాకు రెడీ అయి దాని ముంగడికి పోయి అడుగుతాండు. ఏయ్ ముసలోడా, నువ్వు ఉన్నవా నే లింగు? అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తాందిరా? నేను లేంది చూసి ఇద్దరు ఒకటైనట్టున్నారు కదా. ఏంది అక్క గట్ల మాట్లాడతావు? మరి వీడు తాగినోడు చక్కగా నా ఇంట్లోకి రాక నీ ఇంటికాడికి వచ్చి నిన్ను పిలిచి నేను వేసుకున్న బట్టలు ఎట్లున్నాయని అడుగుతాండేమే ఈ ముసలోడు. ఏ అప్పుడెప్పుడు కొత్త బట్టలు ఇవి వేసుకుంటే పోసవ్వా మంచిగుంది బావ డ్రెస్సు దాచిపెట్టుకో అన్నదే. అందుకే మళ్ళీ వేసుకున్నా కదా ఎట్లున్నది అని అడుగుతాన్నా. లేదు లేదు, నేను ఈ మధ్యలో అటు ఇటు ఊర్లకు అటు ఇటు తిరుగుతున్నా కాబట్టి దీన్ని మంచిగా దగ్గర పెట్టుకున్నావు. ఇది ఏం పెట్టి నిన్ను మలుపుకున్నదో? ఈ సచ్చే ముసలోనికి మందు పెట్టి మలుపుకుంటా. ఒకటేసారి గట్లాంటివి మరదలా? నాకెవ్వడు దొరకలేడు, ఈ అందగాడే దొరికిండని వీనికి మందు పెడతీ నేను. చూడు రండ చూడు, మర్యాద లేకుండా మాట్లాడుతోంది. నీకు బావన్న మర్యాద లేదు, అక్కన్న మర్యాద లేదు కదనే. సరిగా నువ్వు అన్న ముచ్చట ఎట్లున్నదే బౌరూపుల్లానా? నువ్వు లేంది ఊసి వీన్ని నేను మలుపుకున్నానట ఈ అందగాన్ని. అయ్యో పోసవ్వా గట్లన పడితివి. మా తమ్ముడు లేనందుకు ఇద్దరిని నేను చూసుకోవాలి కదా. చూసుకున్నాడు కేగిదరగా. నీ పెళ్ళన్నైతే నువ్వు చూసుకో, నన్నేం చూసుకుంటావు? నీ బొందన చూసుకునేది. చూడు రండ ఎట్లా మాట్లాడుతుందో. నీ కన్ను మండ నా మొగన్ని నా ముంగట గట్లంటవేమే? సిగ్గురేందానా? నిన్ను కాకులకి ఇయ్యా, నిన్ను కుక్కలకిత్తరు, ఈ ముసలోని నక్కలకిత్తరు తీయే. మీరిద్దరు ఏమున్నా నా మీద పడి ఏడ్చి సత్తారు. ఈ అవ్వ ఏడికన్నా పోయి బతికేది నయ్యం, ఈడ మీ ముంగట బతికే కంటే. పోయే బొడ్డి పో, నువ్వు ఏవట్టే మా ఇద్దరికి లొల్లెప్తాంది. నువ్వు లేకపోతే మేము మంచిగానే ఉంటాం పో. ఏడి పోతుంది ఇల్లిష్ పెట్టి? అయ్యో నీ దవడ అంతా దగ్గరికని పలగొడతా బాడకావు. నువ్వు సక్కనోని కాక నాకు మందితోటి అందరితోటి తిట్లు, అడ్డమైనళ్ళతోటి. నువ్వు అడ్డమైన దానివి నేను కాదు. నన్ను ఇంట్లున్నదాన్ని పిలిచి బదనం చేసి తిడతారేమే మీ కాండ్లు అంట. ఈ ముసలోనికి దగ్గర అడిపెట్టు వింగి. ఏమో వీడు నా ఎంబడబడతాడు. నీకెప్పడుతుందో చెప్పుదామని అనుకుంటానా. ఏందే? అవును, నీ మొగనికి నా మీద బగ్గ ప్రేమ ఉట్టుకొత్తాంది మధ్యలో. మరదలా మరదలా అని రాసుకుంటా అని నా చుట్టూ తిరుగుతాను. కానీ నేను అసొంటి ఆడదాని కాదు. జరా నీ మొగన్ని అద్దులా పెట్టుకో. నా జోలి కత్తే మాత్రం మీ ఇద్దరు బతకరు. ఓరి ముసలోడా, తన్నుకోరి గుద్దుకోరి. నీకేం పుట్టిందిరా గీ వయసులా మరదల్ని గోకుతాన్నావు? నీకు నేను లేనారా ముసలోడా? నేనెందుకు గోకిండే లింగి? అదే నన్ను గోకింది. నువ్వైతే ఇంట్లోకి రారా. నీకున్నది అలా నా చేతుల బిడ్డ. ఇక లేవవు నువ్వు దా నడు. నీ కట్టి అందుకొని నిన్నే చెప్తానడు. అయ్యో దానికి ఫోన్ చేసినవయ్యా అయ్యల్లా నర్సక్క వచ్చిందని నర్సక్కకి ముచ్చట చెప్పి ఫోన్ చేసిన. నాకు తిక్కలేసింది. వాళ్ళ అవ్వ అంటాంది కదా, ఇంత నా బిడ్డనేమైనా చేసి మీరు చంపితే ఎట్లా అని అంటాంది. మీ కొడుకును చంపింది అన్న పగతోటి మీ ఇంటికి వచ్చి ఉన్నాక నా బిడ్డను చంపి అదే చచ్చిందని అంటే ఎట్లా మీరు అని మాట్లాడుతోంది వాళ్ళ అవ్వ. అయ్యో అవునా, మీరు ఏమని అడిగిర్రు? ఏమని అడుగుడేంది? గిట్లా గీ సంగతనంటే దానికి కూడా కలల్ల నీడల్లో కనబడుతుందట కొడుకు. దానికి అగులు బుగులు అవుతుందట, భయం వచ్చి సొత్తందట. నాకు కూడా వచ్చి చెప్పిండు. కానీ నేను మీ ఇంటికి ఎట్లా వచ్చి ఉంటా, నలుగురు ఏం పాట పాడతారు, ఉన్నప్పుడు రాలే కానీ సచ్చినాక వచ్చి ఉంటాందని నలుగురు నన్ను తూ అని అంటారు, నేను రాను అన్నట్టు మాట్లాడుతుంది అది. ఇక నాకు మంటలేసి నువ్వు రాకుంటావనాయే, ఆ పొట్టినోళ్ళను మాకు ఇయ్యి, నా కొడుకును చంపినవు కదా, ఆ కొడుకును నువ్వు చంపినందుకు ఆ పుట్టినోళ్లను మేము సాదుకుంటాం ఇయ్యి అని చెప్పిన. అవునా, ఏమంటారు చెప్తే? గట్లెట్లా ఇస్తాము అని అంటాన్రు. అంటే నేనన్నా కదా, నీ బిడ్డకేమో నమ్మకం ఉంటేనేమో మా ఇంటికి వచ్చి బతకని, లేదంటే ఆ పుట్టినోళ్లను ఖచ్చితంగా మాకు ఇయ్యాల్సిందే
నా కొడుకును నాకు దూరం చేసినందుకు ఆ పుట్టినోళ్ళ దాంట్లోనైనా నా కొడుకును చూసుకొని మేము బతుకుతామని మాట్లాడినా. అంటే ఇక ఫోను కట్ చేసుకున్నారు. అట్లా ఇత్తారే పుష్ప ఎవరైనా. అది మన వారసత్వం కాదు అని మనం ఎలగొడుతుమి. అసలు ఆ రోజున ఆ పని చేయకపోతే ఈ రోజున మనం ఇంత బాధపడాల్సి రాకపోవేమో. ఎవరినైతే అద్దనుకున్నామో ఇప్పుడు వాళ్ళనే కావాలని అనుకోబడుతుమి. కావాలనుకున్నా కూడా వాళ్ళు దగ్గరికి అత్తలేరు అని అంటే ఇదే కాలం కావచ్చు. కాలం భలే సమాధానం చెప్తుంది అన్నిటికీ నిజంగా. ఏమోనయ్యా, నాకు నా కొడుకు చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అమ్మ పుట్టినోళ్ళ దాంట్లో నన్ను చూసుకుర్రే అని చెప్పిండు. నాకు అవే మాటలు గుర్తుకొస్తున్నాయి కానీ ఇక ఏం చేద్దాం, ఆ దేవుని దయ. ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. అంతే తీయే. ఇంకంతే. అరే వారి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్రా నువ్వు? చెప్పినా కదరా నా పిల్లత్తది కలవాలని. తినగాడు ఉన్నప్పుడు వానికి తోడు నేను పోదును, వాడు నాకు తోడొచ్చేటోడు. ఈ అవ్వ వాడు లేడని నిన్ను రమ్మంటే నువ్వు బాగానే డిమాండ్ చేస్తున్నావు కదరా. ఇక నాకేం పని ఉన్నది? ఊకే మీరు లవర్ల చుట్టూ తిరుక్కుంటుంటే మీ వెనక నేను తిరుక్కుంటుంటా. భలే ఉన్నారు పో. ఇప్పుడు అయినా ఆమెను గలవడానికి కారణమేందిరా? దానికి కొంచెం నేను కలిపితే అది వేరుంటదిరా. ఇక దాన్ని హగ్ చేసుకోక కిస్ చేసుకోక బగ్గ రోజులైతాందిరా. ఇక సీన్గాడు చనిపోక ముందు ఎప్పుడు అదైనామంటే ఇప్పుడు ఆడి చచ్చిపోయినప్పటి అదే మైండ్ డిస్టర్బ్ అయ్యి అల్లనే ఉండబడుతుంది. ఇక అది కొంచెం అలిగింది నా మీద ప్రేమ పోతుందని. నీ అవ్వ, నాకు సిగ్గు అవుతుందిరా నిజంగా. ఆ కాకి బుచ్చుకు ఎట్లా నీకు హగ్గి వేసుకోబుద్ధి అవుతుంది, ఎట్లా ముద్దు పెట్ట బుద్ధి అవుతుందిరా? నీకు ఎందుకు రావారి మళ్ళా గదే ముచ్చటంటావు? నా పిల్లను ఏమనకని చెప్పినా అది మేమేదో వేసుకుంటావు. నీకేంద్రా, నువ్వు కావాలుండు, ఎవరన్నా నత్తే ఉస్సు ఉస్సు అని ఏదో ఒక సప్పుడు చేయి. ఏం సప్పుడో ఏమో పో. అత్తంద్రా నా బంగారమా. ఆ నల్ల బంగారం. అరే తంతే ఆ బండ మీద పడుతూ దెబ్బకే తలకాయ వరుగుతుంది మళ్ళా. అరే వారి, నువ్వైతే ఎవ్వరు వచ్చినా కూడా ఉస్సు ఉస్సు అని అంటరా. నేను ఇటు అత్తా సరేనా? ఛీ, నీ అవ్వ, నా బతుకు పాడుగాను కావాలండడానికి పెట్టుకున్నారు మీరు. సరే పో. ఏమైందిరా? చెప్పినా కదా నిన్ను హగ్ చేసుకోవాలనిపించింది, అందుకే రమ్మన్నా అని. దా బంటి ముంగట్ని ఊరుతున్నావేంద్రా, నాకు సిగ్గైతాంది. నువ్వు సిగ్గుపడకే తల్లి, నాకు నేను చూస్తే కక్కేస్తాంది. ఏవానికి అన్ని తెలుసు కనిపా. ఆ చెట్టు సాటికి పోదాం పా బేబీ. ఆ బేబీని చూస్తే ఏరుగా కూసున్నోడు లేవడు. వీనికి ఎట్లా నచ్చిందో బేబీ. ఎన్ని రోజులైతాంది బేబీ. అవునరా, నాకు కూడా నిన్ను కలవక మస్తు రోజులైతాంది. ఇక మీ ఫ్రెండ్ చచ్చిపోయిండని అదే బాధలుంటివి. అవును, వీళ్ళ ముద్దులాట పాడుగాను ఆ కర్రదానికి ముద్దెట్లే బుద్ధి అవుతాను దీనికి. అయిందా లేదా? అయినా కాకి పిట్ట కాకి ముద్ద అన్నట్టు మంచిగున్నది ఇలా జోడి. అగో కాకి పిట్ట ఇటే వస్తాంది. వాళ్ళిద్దరిని చూసి ఎవరొచ్చినా కూడా ఉస్సు ఉస్సు అని అనమన్నాడు కదా అంట. ఉస్సు ఉస్సు. అగో ఎవరో అత్తున్నట్టున్నారే. నువ్వు ఇటు నుండి వాడి ఊరుకు సరేనా? అబ్బా నాకు పోవాలని లేదురా. పోయే పోయే వాడు ఉరుతాండు. అరే వారి, వచ్చినవారా? అరే ఎవరచ్చిర్రా? ఎవరు కనబడతలేరు, ఏందో ఉస్సు ఉస్సు అనబడుతుంది. అగో కాకి పిట్ట వచ్చిందిరా. ఈ బతుకు పాడుగాను నేను ఎవరచ్చిర్రో అని నా పొల్లను బొమ్మని అంటిని. నువ్వే అన్నావు కాదురా, ఎవరొచ్చినా కూడా ఉస్సు ఉస్సు అని అనుమని అన్నా. ఊకోరా బంటిగా నీ. మంచి మూమెంట్ ను మిస్ చేపిత్తివి. ఇంకోసారి నిన్ను పట్టుకొని వస్తే నా చెప్పుతోటే నేనే అందుకోవాలి. బాడుకోవు నడువిగా. అరే ఎవరొచ్చినా ఉస్సు ఉస్సు అని అనుమానంటివి మళ్ళా నన్ను తిడతావేమ్రా? కాకత్తాను అన్నాన్రా నేను. అది కూడా మీ కుటుంబమే కదరా, అందుకే అన్నా. నువ్వు మనిషి కాదురా. అబ్బా అమ్మా అమ్మా, ఎందుకు కడుపులా బాగా నొప్పొత్తాంది. అమ్మా ఏమైంది? అమ్మా కడుపులా ఎందుకో నొప్పొత్తాంది. ఏంది బిడ్డ? అవునే అమ్మా, బగ్గా నొత్తాందే ఇప్పుడే. అయ్యో హాస్పిటల్ కు పోవాలి. ఏమయ్యా ఉన్నవా? ఇగరా ఇగరా. ఏమైందే? బిడ్డకు నొప్పులు వస్తున్నాయటనయ్యా, కడుపు నొత్తందట. హాస్పిటల్ కు పోదాం, ఏదన్నా మాట్లాడుకొని తేపోవయ్యా. ఏంది? అమ్మా నాతో అయితే లేదే, నొత్తందే. ఆగు బిడ్డ ఆగు.
అయ్యో నేను ఎవరిదన్నా కారన్నా మాట్లాడుకుని తాగుర్రి. కారు టైంకు దొరుకుతుందో దొరకదో అంబులెన్స్ కన్నా ఫోన్ చేయర్రి. చేద్దాం చేద్దాం. అల్లుడు మీరైతే ఓర్రి, నేను వెనక ఏమన్నా చెద్దర్లు అవోటి ఓటు పట్టుకొచ్చేటి ఉంటే ఎవరినన్నా ఎక్కించుకొని పట్టుకొని అత్త. మీరైతే లేట్ చేయకుండా ఓర్రి. పో ఎక్కుపో అంబులెన్స్ లా. సరే మామ, మేము తీసుకుపోయేటి అయితే తీసుకుపోతున్నాం, నువ్వైతే పట్టుకొచ్చేటి పట్టుకొని రా. సరే నా లేట్ చేయకు. సరే పో. అయ్యో పిల్లకు ఎట్లుంటదో ఏమో. అయ్యో పొద్దులు పడి బాగా రోజులు కానీ కాలేదు, నొప్పులు వస్తున్నాయా, ఎట్లా కడుపు నొత్తందంటుంది ఏమో, ఎట్లుంటదో ఏమో. ఆ దేవుని దయ వలనైతే మంచిగా డెలివరీ కావాలి, పిల్లకేం కావద్దు, తల్లికేం కావద్దు. నేను కూడా బట్టలు అవోటి ఇవోటి పట్టుకొని తాళం వేసిపోతా. ఎట్లనయ్యా నాకు భయం అవుతుంది. బిడ్డకు సడన్ గా గట్లా నొప్పి రావడం ఏంది? పొద్దులు పడ్డాయి కదనే, గట్లనే అత్త అంటాయి. నువ్వేమీ బాధపడకావు, సిస్టరు రాని అడుగుదాం. దేవుడా, నా బిడ్డకు ఏం కావద్దు, పుట్టబోయే బిడ్డకు ఏం కావద్దు, ఇద్దరు క్షేమంగా ఉండాలి దేవుడా. అయ్యో పైసలు దేనికయ్యా కట్టుమనన్నారు? టెస్ట్లు ఎత్తరట, బ్లడ్ టెస్ట్ గిట్లా అన్ని ఎత్తరట, అందుకే కట్టుమని చెప్పిర్రు. అక్కడ నొప్పులు వచ్చి సత్తాందంటే గీ టెస్ట్లు చేసి ఏం చేస్తారయ్యా దేవుడా? వాళ్ళు ఏసేటి చెయ్యొద్దానే చెయ్యంది, వాళ్ళు ఎట్లా ఉత్తరు పేషెంట్ ని. ఆగు, నువ్వు బాగా పడకున్నా నాగం పెట్టకాగు. ఏడి మనమేమో ఆగమాగం మీద గవ్వే పేగులు మన్ను మశానం పెట్టినప్పుడు ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలియదని మొన్న చదురుంటిని అదే కవర్ పట్టుకొని అత్తని. మా అయ్య ఇంకా అత్తలేకపాయే. రాని తీయే మెల్లగత్తడు. ఓ సిస్టర్ అత్తంది అడిగే. సిస్టర్ ఏమైంది? మా అమ్మాయికి ఎట్లుంది? ఈ అమ్మాయికి ఉమ్మునీరు అనేది పోతుంది, తొందర ఆపరేషన్ చేయాలని చెప్పింది మేడం. అయ్యో అవునా? అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ కాదా? లేదమ్మా, అయ్యే సిచ్యువేషన్ ఏమో కనబడతలేదు. ఆమెకు ఇంకా 10 days టైం ఉంది, కానీ జల్దీ అట్లా కావడం వలన ఆమెకు ఆపరేషన్ చేయాల్సిందే. అయితే మీరు అక్కడ కింద బిల్లు కట్టేస్తే ఇక్కడ ఆపరేషన్ అనేది మేడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఏంది చెకప్స్ అనేటివి జరుగుతున్నాయి. సరే సిస్టరు, మేము పైసలు కడతాము. మా బిడ్డకైతే ఏమీ కాదు కదా, పుట్టేటోళ్ళకు కూడా ఏమైతే కాదు కదా? ఏం కాదు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఒకసారి మీరు కిందికి వెళ్ళి బిల్లు కట్టేయండి, అక్కడ నుండి మాకు కాల్ వస్తుంది. ఆ తర్వాత మేము ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. వెళ్ళండి. సరే సిస్టర్, ఇప్పుడే కట్టేస్తా. ఓకే వెళ్ళండి, త్వరగా లేట్ చేయకండి, మేడం కోపనికి వస్తారు. సరే సరే. ఏమండి పొయ్యి కట్టిరా పోర్రి, ఎంతనో మరి. ఆపరేషన్ బిల్లు ఎంత ఎత్తారో కట్టేస్తాగు. ఓ దేవుడా, నా బిడ్డకు ఎవరు పుట్టినా మంచిదే గాని ఆరోగ్యంగా మంచిగా నా బిడ్డ నాకు పుట్టేటోళ్ళు మంచిగా ఉండేటట్టు చూడయ్యా దేవుడా. నాకు భయం భయం అవుతుంది. వానయ్యా? కట్టినా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సిస్టర్. బిల్లు కట్టేసారు కదా, మేడం కి కాల్ వచ్చింది. మేడం ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తామని అన్నారు. మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది. అయితే ఏదైనా క్లాత్ గిట్ల ఉంటది కదా, అది ఆల్రెడీ మీరు ఆయమ్మకి ఇవ్వండి. తెచ్చినాం సిస్టర్, ఇస్తాం. అలాగే మీరు కూడా ఏదైనా క్లాత్ పట్టుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే బాబు పాపను పుట్టినాక మీకు ఇస్తాం కదా. సరే. ఆపరేషన్ థియేటర్ ఎక్కడ సిస్టరు? ఇట్లా స్ట్రేట్ గా వెళ్ళి లెఫ్ట్ కు తిరగండి, అక్కడే ఆపరేషన్ థియేటర్ ఉంటది. మీరు వెళ్ళండి అక్కడికి, నేను వస్తా. సరే సిస్టర్, అది క్లాత్ ఆ రూమ్ లో పెట్టినాము, అది పట్టుకొని వస్తాం. ఓకే వెళ్ళండి. అవయ్యా ఎవరు పుడతారో నాకు భయం అవుతుంది. ఎందుకే భయం? ఎవరు పుడితే ఏంది? ఏమోనయ్యా, దానికి సడన్ గా ఇట్లవుడు ఏంది? అది రందులు పెట్టుకొని టెన్షన్లు పెట్టుకొని తిండి చక్కగా తినలేదు. ఈ టెన్షన్లకు దానికి ఏమవుతుందో, ఎట్లా పుడతారో, అది ఎట్లుంటుందో అన్న భయమే ఉన్నది నాకు. అందరూ మంచిగానే ఉంటారు, నువ్వేం టెన్షన్ పడకుదా. సో దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. మరి ఇక నెక్స్ట్ పార్ట్లో శ్వేతకు ఎవరు పుడతారు, ఇద్దరు తల్లి పిల్ల క్షేమంగా ఉంటారా, మరి ఎవరికన్నా ప్రమాదం జరిగేది ఉందా, ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది దోస్తులు. ఇక దోస్తులు ఇదే ఇట్లా పెట్టే బదులు కొంచెం మధ్యలో కామెడీ యాడ్ చేయండి నర్సక్క అని కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు అనంటే ఇట్లనే బాధాకరమైన విషయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మధ్యలో కొంచెం కామెడీ అన్నా లేకపోతే ఏదైనా బంటి సీన్స్ అన్నా ఏదన్నా యాడ్ చేయమన్నారు, అందుకే ఈరోజు వీడియోలో యాడ్ చేసినాం దోస్తులు. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు అన్నట్టే సిరీస్ని అయితే తొందరగా కంప్లీట్ చేసి వేరే సిరీస్ స్టార్ట్ చేయురు అని అంటున్నారు. అదే ప్రకారంగా మేమైతే జరిగింది కూడా మీకు తొందరగానే చూపిస్తున్నాము, అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.